ప్రజెంట్ భారత్ పాకిస్తాన్ యుద్ధం అయితే జరుగుతుందనమాట. సో, మన ఇండియన్ ఆర్మీ మాత్రం పాకిస్తాన్‌ని చాలా అంటే చాలా గట్టిగా భయపెడుతుందని చెప్పాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వారి గురించి కొన్ని మాటలైతే మాట్లాడినారు. అంటే మన ఆర్మీకి సపోర్ట్‌గా ఉండాలి. సో, మనం ప్రతి గుడిలో పూజలు చేయాలి. వాళ్ళు బాగుండాలి. వాళ్ళు సేఫ్‌గా ఇంటికి తిరిగి రావాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారనమాట. సో, ఆయన ఇంకా వారి గురించి ఏం మాట్లాడారు? నిజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ సైన్యం అనే కాదు, సాధారణ ప్రజలు కావచ్చు, వాళ్ళకి ఎంత ధైర్యం ఉన్నా కూడా మన పక్కనున్న వాళ్ళు ఇచ్చే ధైర్యం వేరు, మన రిలేటివ్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే ధైర్యం వేరు. ముఖ్యంగా ఇదంతా కూడా మనకు సక్సెస్ఫుల్ కావాలంటే దైవబలం కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే మనము ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా కూడా, ఎంత అత్యాధునిక మిషనరీ వచ్చినా కూడా, ఎంత మనం చాలామంది కూడా సైన్స్ అనుకుంటారు, టెక్నాలజీ అనుకుంటారు, కానీ దీనికి అంతటి కూడా మూల కారణం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా దైవం మాత్రమే. సో మనము ఇప్పటికీ ఎంతో అంతరిక్షంలోకి వెళ్ళేంత మిషనరీ కూడా మా దగ్గరకు వచ్చింది, అంత టెక్నాలజీ కూడా వచ్చినప్పటికీ కూడా ఇదంతా కూడా ఇంత టెక్నాలజీ రాకముందు కూడా మన పూర్వీకులు అప్పటి రోజుల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితమే గ్రహాలు ఉన్నాయని, నక్షత్రాలు ఉన్నాయని, ఇంత దూరం ఉందని ఏ విధంగా కనుక్కున్నారు అంటే, సో వాళ్ళకున్నటువంటి దైవ బలం అలాంటిది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. మన బార్డర్లో రోజు రోజుకి యుద్ధం అనేది పెరుగుతూ వెళ్తుంది. సో ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు కూడా అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళు మేము కూడా అఫీషియల్గానే యుద్ధం ప్రకటిస్తున్నామని దానికి ఒక పేరు కూడా పెట్టారు. సో ఖచ్చితంగా ఇక మీదట యుద్ధం అనేది ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మన ఇండియన్ ఆర్మీకి వాళ్ళకున్న బలం కన్నా మనం అందరం దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరం కూడా వాళ్ళ కోసం ప్రార్థనలు చేయాలి, వాళ్ళ కోసం పూజలు చేయాలనే విధంగా ఆయన ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఓన్లీ హిందువులనే కాదు, మనం అక్కడ ఉన్న వాళ్ళు ఆ బార్డర్లో మన కోసం ప్రాణత్యాగాలు చేసే జవాన్లు ఓన్లీ హిందువులే లేరు, ఓన్లీ ముస్లింలే లేరు, ఓన్లీ క్రిస్టియన్సే లేరు, ఎవరైనా కావచ్చు. వాళ్ళందరి కోసం హిందువులు అయితే గుళ్ళల్లో పూజలు చేసుకోండి, అదే క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అయితే మీ ప్రార్థన మందిరాల్లో పూజలు చేసుకోండి అనే విధంగా ఆయన అయితే పిలుపునిచ్చారు. అండ్ ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున షష్ఠ షణ్ముఖ క్షేత్రాలు, సో వీటన్ని క్షేత్రాల్లో కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి, అక్కడికి స్వయంగా జన సైనికులే వెళ్ళి దగ్గరుండి మరి పూజలు చేయించండి అనే విధంగా అయితే పిలుపునిచ్చారు. సో ఈ షష్ఠ షణ్ముఖ క్షేత్రాలతో పాటు ఏపీ కర్ణాటకలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో కూడా వెళ్ళి మన ఇంద్రకీలాద్రి కావచ్చు, తిరుపతి కావచ్చు, అక్కడికి వెళ్ళి కూడా ప్రత్యేకమైన పూజలు చేయాలి. అండ్ ఎవరో ఒక ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఎవరైనా ఒక జన సైనికులు కావచ్చు, అక్కడికి వెళ్ళి ఆ దగ్గరుండి మరి పూజలు చేయించనే విధంగా కూడా పిలుపునిచ్చారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా అందరికీ తెలుసు, ఆయన సనాతన ధర్మానికి కావచ్చు, మన హిందుత్వానికి కావచ్చు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది. సో ప్రజెంట్ జనరేషన్లో ఎవరైనా కూడా కొంతమంది నాస్తికులు ఉంటారు, వాళ్ళ దైవాన్ని కాదు కదా, మేము ఏది కూడా నమ్మరు, ఓన్లీ టెక్నాలజీ మాత్రమే అని అంటారు. కానీ ఆ టెక్నాలజీ పుట్టింది ఎక్కడి నుంచి, టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, మన పూర్వీకులు మనకు తెలియని విషయాలు కూడా అప్పట్లోనే తాళపత్ర గ్రంథాల్లో ఏ విధంగా రాశారో. సో ఇప్పుడు మనము ఎక్కడో నక్షత్రాలను చూడాలనుకుంటే శాటిలైట్ ద్వారానో, లేకపోతే దూరం ఉన్నటువంటి ప్రదేశాలు చూడాలనుకుంటే వెబ్ కెమెరాలు ఏవో ఒకటి వాడతారు. కానీ అప్పట్లో వాళ్ళు ఇలాంటి ఏవి మెషినరీ కానీ టెక్నాలజీ కానీ లేకుండా ఎక్కడో మన అంతరిక్షంలో నవగ్రహాలు ఉన్నాయని, పలానా నక్షత్రాలు ఉన్నాయని, అరుంధతి నక్షత్రం ఉందని, ఆ గ్రహానికి ఈ గ్రహానికి ఇంత డిస్టెన్స్ ఉందని ఏ విధంగా కనుగొన్నారు. సో ఇలాంటివి చాలామంది మర్చిపోతూ ఉంటారు. సో ఎన్ని దేశాలు ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా అన్ని దేశాలకు మూల కారణమైంది మన ఇండియాలోని మన పూర్వీకులు రాసిపెట్టినటువంటి గ్రంథాలు. సో అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి వాటిని అప్పట్లో దండయాత్రలు చేసి, యుద్ధాలు చేసి వాళ్ళే నాశనం చేశారు. సో అందుకోసమని ఆధారాలు లేవని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయంలో ఏదో ఒక మంచి పని అయితే ఉంటుంది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఉన్న మన ఇండియన్ పౌరులందరూ కూడా ఖచ్చితంగా మన సైన్యం కోసం వాళ్ళ కోసం ప్రార్థించాలి. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క కాలం అని కాదు, ఒక ఎండని కాదు, రాత్రి పగలు, సో 24 hours కూడా మనం ఇంత ప్రశాంతంగా ఇక్కడ నిద్రపోతున్నాం, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ప్రశాంతంగా ఉంటున్నాం, 3 పూట్ల తింటున్నాం అంటే ఖచ్చితంగా వాళ్ళు డే అనక పగల నైట్ అనక అక్కడ ప్రాణత్యాగాలు కూడా ఇస్తున్నారు. సో ఆల్రెడీ మన ఆంధ్రాకి చెందినటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఒక మురళీ నాయక్ అనే జవాన్ కూడా కనుమోయడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. సో అలాంటి వాళ్ళు చాలామంది అనుకుంటారు ఇంటి దగ్గర మనం ఉండే చూసి మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం, మనకి ఏంటి ఇది టీవీలో చూడడానికి చాలామంది అరే ఏంట్రా బాబు ఇట్లా చేస్తున్నారని మాట్లాడుకుంటారు. కానీ అక్కడ ఉండి వాళ్ళు ఎంత పోరాటం చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు చాలామంది మర్చిపోతారు. సో వాళ్ళ కోసం మనం ఏం చేయకపోయినా పర్వాలేదు, కనీసం వాళ్ళ కోసం ప్రార్థిస్తేనైనా బాగుంటుంది. ప్రార్థించండి. వాళ్ళ ఎఫర్ట్స్కి దైవ బలం కూడా ఖచ్చితంగా ఉండాలనేది ఒక ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిది.